హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను రెగ్యులర్గా ఏమేమి తింటున్నానో ఎక్సర్సైజ్ చేసుకుంటూ రెగ్యులర్గా ఏమేమి తింటున్నానో అనేది చూపిస్తున్నాను. సో ఇవన్నీ నార్మల్ వెజిటేబుల్స్ మనం మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకునే వెజిటేబుల్స్ అనమాట. సో కర్రీస్ అయితే నేను యాజ్ యూజువల్ ముందు ఎలా చేసేదానో ఇప్పుడు అలా చేస్తున్నాను. కాకపోతే ఇంతకుముందు 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే ఇప్పుడు నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. అలా లిటిల్ బిట్ చిన్న చిన్నగా నేనైతే తగ్గిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, రెగ్యులర్ వెజిటేబుల్స్ వంకాయ, సొరకాయ, చిక్కుడుకాయ, బనానా, దొండకాయ, బెండకాయ, తర్వాత ఆకుకూరలు కూడా నేను యూజ్ చేస్తాను. ఇది తోటకూర అనమాట, ఓన్లీ తోటకూర. సో ఇది నేను ఎల్సకు కూడా పెడతాను. ఇది వచ్చేసి రాగి పౌడర్ అనమాట. రాగి పౌడర్ కూడా నేను జావా చేసుకోవడానికి లేదా చపాతీ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. ఇప్పుడు వింటర్ కాబట్టి ఇది ఇంకా నాకు యూస్ఫుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సోయా చంక్స్. ఇవి నేను మంత్లీ 1 or 2 వాడతాను. ఇది నేను ఉప్మా రవ్వ టిఫిన్స్కి మోస్ట్లీ వాడతాను. దొడ్డు ఉప్మా రవ్వ వాడతాను, సన్నం ఉప్మా రవ్వ కూడా వాడతాను. సో మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇదే చేసుకుంటాను అనమాట. సో ఇవన్నీ ఇంకా కొన్ని నా డైట్కి యాడ్ అవుతాయి. సో రైస్ తినాలన్నప్పుడు ఇది మట్టా రైస్, ఇది కేరళ రైస్ అనమాట. 1 కప్ పెడితే నాకు జరీన్కి ఇద్దరికి సూపర్గా సరిపోతుంది అండ్ స్టమక్ ఫుల్ ఉంటుంది. అండ్ ఏ కర్రీతో అయినా ఈ మట్టా రైస్ అనేది మనం తినొచ్చు. కాకపోతే దీని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే మేము తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి జొన్న పిండి. ఇది మేము 5 kgs ఆఫ్ జొన్న పిండి తీసుకున్నాము. ఇంతకుముందు మేము మొత్తం చపాతీస్ తింటున్నాం కదా. సో ఈసారి మేము చపాతీస్ మానేసి జొన్న రొట్టె తినాలని డిసైడ్ అయ్యాము. సో అందుకే నేను జొన్న పిండి 5 kgs తీసుకున్నాము. ఫ్లాక్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ కూడా నేను అయిపోగొట్టాలి. ఇలా గైస్ నేను డైట్ అనేది ఫాలో అవుతున్నాను. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.